ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప స్తంభాలతో వెళ్తున్న ఒక లారీ ఆటోలు కారు పైన పడడంతో అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు నుజ్జు అయిపోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన మామునూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఒకసారి అక్కడ దృశ్యాలను కూడా మీరు చూడొచ్చు. ఇనుప స్తంభాలతో ఆ లారీ వెళుతుంది. ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడడంతో ఆ పక్క నుంచే వెళ్తున్న ఆటోలు కారుపై ఆ లారీ పడడంతో ఐదుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు. లారీ ప్రమాదంతో స్పాట్లో ఎక్కడ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి అక్కడ విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇనుప స్తంభాల లోడ్తో ఈ లారీ వెళ్తోంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇనుప స్తంభాల కిందే ఆ ఆటోను కూడా చూడొచ్చు. ఒకసారి ఆ లారీ ఆటోలను ఢీకొని తిరగబడిపోవడంతో ఆటో కొన్ని మీటర్ల దూరం వెళ్ళి పడిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు, కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా మృత్యువాత పడ్డారు. జాతీయ రహదారిపై ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఎందుకంటే రోడ్డుకు అడ్డంగా ఆ ఇనుప స్తంభాలన్నీ పడిపోయాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన చోట హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒకవేళ వాటిని పక్కకు తప్పించి, ఆ ఇనుప స్తంభాలను పక్కకు తప్పించి వాటి కింద చిక్కుకున్న వాళ్ళని వెంటనే కాపాడటానికి కూడా అవకాశం లేనట్టుగా ఉంది. ఎందుకంటే అవి చాలా ఎక్కువ బరువుతో ఉండడంతో సహాయక చర్యలను వెంటనే కొనసాగించడానికి కొంచెం కష్టసాధ్యంగా మారింది. వెంటనే అంబులెన్స్లను రప్పించి అక్కడ స్ట్రెచర్పై వాళ్ళని తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మెడికల్ టీంను కూడా అక్కడికి రప్పించారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు సంఘటనా స్థలంలోనే. వెంకటరత్నం, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? అసలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఓకే, ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక ఇనుప లోడ్ తోటి వెళ్తున్నటువంటి ఆ లారీ ఒక్కసారిగా పడడంతో, చాలా బరువు ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇనుప రాడ్లు అవి ఒక్కసారి ఆటో మీద పడడంతో ఆటో నుజ్జైంది. ఆటోలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ దాదాపు అక్కడికక్కడే మరణించినటువంటి, స్పాట్ డెడ్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరిగిందన్నటువంటి విషయాలు కూడా కొంత ఆరాధిస్తున్న నేపథ్యంలో ఇక్కడ తను డ్రైవర్ ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు అక్కడ ఉన్నటువంటి ఒక కర్మటువంటి పరిస్థితి జరిగినట్టుంది. ఒకసారి మనం ప్రత్యక్ష సాక్షి ఒకసారి మనం మాట్లాడదాము. అసలు ఏం జరిగింది? నేను అక్కడ సంఘటన స్థలంలో మీరు ఉన్నారు కదా, ఎక్కడికి వచ్చారు? హన్మకొండ నుంచి మామూరు వెళ్తున్నాను. మామూరు వెళ్తుంటే నా కళ్ళ ముంగటనే ఒక లారీ టు యాక్చువల్ గా ఫేస్ టు ఫేస్ కావాల్సింది. ఆ హెవీ లోడ్ తో ఉన్న లారీ ఏం చేసిందంటే కంట్రోల్ తప్పి ఒక స్నేక్ లాగా అటు ఇటు రోడ్డు మీద డాన్స్ ఆడినట్టే చేసి కంట్రోల్ తప్పి ఒక 50 మీటర్లు పడుకుంటూ వచ్చింది. పాపం ముందు ఒక రెండు ఆటోలు ఉండే, లారీ పడిపోలే. లారీ చెట్ల నుంచి పోయింది. మరి అది బయటికి పోయిందా లేదా తెలియదు ఏం జరిగింది అనేది. ఈయన మాత్రం 50 మీటర్లు మొత్తం పడుకుంటూ ఆయన ముందు ఉన్న ఆటోల మీద పడ్డది. ఒక ఆటోలో ఉన్న డ్రైవర్ కాలు అలానే ఇరికింది. ఇంకో ముగ్గురేమో స్పాట్ డెడ్ అయిపోయారు అన్న ముంగటనే. ఇంకో ఆటో అనేది హాస్పిటల్ తీసుకువెళ్ళాలని అన్నారు. ఇంకా లోపల ఎంత మంది ఉన్నారో తెలియదు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీ కారు కూడా యాక్సిడెంట్ అయినట్టు. ప్రస్తుతానికి తను బాధితుడు ఉన్నారు, తన కారు కూడా యాక్సిడెంట్ అయింది. అసలు ఎట్లా పడ్డారనుకోవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే ఆటోలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఈ పరిస్థితి చూస్తే అందరూ చనిపోవాల్సిన వాళ్ళు ఎట్లా బయటపడ్డారు వాళ్ళకి తెలియదు. వాళ్ళ వెనక నుంచి పడ్డది కాబట్టి వాళ్ళు గమనించుకోలేదు. అది సడన్ గా మీద పడేసరికి వాళ్ళు స్పాట్ లో చనిపోయారు. తప్పించుకునే అవకాశం లేదు. మాకు కూడా తప్పించుకునే అవకాశం లేకుండే వల్ల మేము ఇక్కడ. ఇప్పుడు లారీ ఎటు నుంచి వెళ్తుంది? లారీ మామనూరు నుంచి వరంగల్కి వస్తుంది. మేము హన్మకొండ నుంచి మామనూరు వెళ్తున్నాం. అంటే కొద్దిలో త్రుడిలో తెచ్చుకున్నట్టే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, సంఘటన స్థలంలో మనం ఉన్నాము. ఒక్కసారి చూస్తుంటే లొకేషన్ ప్లేస్ లోకి మనం వెళ్దాం. ఎందుకంటే పెద్ద పెద్ద జేసీబీలు అవి తీసుకొచ్చి ఇక్కడి నుండి అవి వస్తే తప్ప ఇవి బయటకు తీయలేని పరిస్థితి. 3 జేసీబీలు అలాగే 4 జేసీబీలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే మాత్రం చాలా సివియర్ గానే కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆ రాడ్లను చూస్తుంటే అసలు బయటికి వస్తాయా లేదా అన్నటువంటి ఒక భయం అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో కనిపించింది. కానీ ఇప్పుడున్నటువంటి మనం చూస్తున్నాం, ఇంత పెద్ద రాడ్లు దాదాపు ఒక్కొక్కటి 15-20 మీటర్లకు పైగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా సీవియర్ గా ఉన్నది. ఇక్కడ దాదాపు రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాము చాలా రోడ్డు ఎంత వెడల్పు ఉందో లారీ కూడా అంత పెద్ద వెడల్పు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చాలా భయాందోళనకరంగానే ఉన్నాయి. ఒకసారి అవి చూస్తుంటే రాడ్లు మనం ఇవన్నీ ఒక్కసారి చూస్తున్నాం ఎంత పెద్ద, దాదాపు 20 మీటర్లకు పైగా ఇవి ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా హెవీ లోడ్ తో వస్తుంది.
ఒక లోడ్ లో అంటే దాదాపు ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలో వెంటనే ఇట్లా కరువు కొట్టేసరికి వెంటనే అక్కడికక్కడే దాదాపు ఆటోల మీద పడిపోయే పరిస్థితి అనిపించింది. దగ్గర ఉన్నటువంటి స్థానిక ట్రాఫిక్ జేసీపీ గారు ఒక్కసారి మనతో ఉన్న సంఘటనకు సంబంధించి ఒక్కసారి మనం అడుగుదాము. సార్, ఇక్కడ సంఘటన అసలు మీకు ప్రాథమిక సమాచారం ఎట్లా జరిగింది అనుకోవచ్చు సార్? ఇది ఇప్పుడే ఇక్కడ లోకల్ ఎస్పీ ఆయన అడగండి. ఓకే, స్థానికంగా ఇక్కడ చాలా మంది చూస్తున్నారు. కొంత సహాయక చర్యలు కూడా వేగంగానే అందుతున్నటువంటి పరిస్థితి. సహాయక చర్యలు మాత్రం జేసీబీ తోటి వెంటనే ఉంటున్నాయి. ఒకసారి చెప్పండి సంఘటన మీరు చూసారు? నేను గ్లోబల్ కార్పొరేటర్ ని డివిజన్ మామూలు. మేము వస్తుండగా అతి వేగంగా ఈ లారీ అతి వేగంగా వచ్చింది. అది వస్తుండగా ఇది స్లిప్ అయిపోయి మొత్తం గుళ్ళు పడడం వల్ల వీళ్ళు ఇక్కడ మన మామూలులోనే గుడ్డలు కత్తులు ఇట్లా తయారు చేసుకుంటూ గత 10 రోజుల కాదు ఇక్కడనే ఉంటున్నారు. వారు ఊరు వెళ్లే సమయంలో ఆటోలో వెళ్తుండగా అది పడడం వల్ల కంప్లీట్ వాళ్ళ మీద పడ్డది. స్పాట్ లో 4 అక్కడే చనిపోయారు. కొన్ని కాళ్ళు విరిగాయి. ఒక చిన్న బాబు కూడా అందులో ఉన్నాడు. మొత్తం పగిలి అదైంది. ఆటోలో ఉన్న వాడిని కూడా ఇప్పుడు మనం తీసి అందులో జరిగింది. వారి కాలు వీళ్ళంతా యూపీ వాళ్ళు. ఇక్కడ వాళ్ళు బయట కమ్మరులు ఉంటారు కదా, అట్లా అవి చేసుకుంటూ గుడ్డలు అవి చేసుకుంటూ ఇక మామూలులోనే గత 2 రోజుల కానీ ఇక్కడ ఉండి చేస్తుంది. దాదాపు ఇక్కడ వీళ్ళు సంచార జీవితం గడుపుతుంటారు. దాదాపు అంటే కత్తులు గొడ్డలు అవిని చర్చేటువంటి వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆ దూర ప్రాంతాల్లో మనకు ఆటో కూడా అక్కడ చిక్కిపోయింది. దాదాపు అక్కడ ఆటో పరిస్థితి చూసినట్టయితే చాలా సివియర్ గా ఉంది. మొత్తం ఇక్కడ 2 ఆటోలు కూడా ఇక్కడ ఇటొకసారి ఈ ఆటో ఒకటి మొత్తం రోడ్డు అవతలకి అది పడిపోయినట్టు తెలుస్తుంది. దాదాపు ఎంత పెద్ద హెవీ వెయిట్ అంటే ఇది మొత్తం చూసినట్టయితే ఈ హెవీ వెయిట్ కింద వెంటనే ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 6 ఇక చనిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఒక చిన్న బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇంకా స్థానికులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళ కూడా ప్రత్యక్ష సాక్ష్యంగానే వీళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సంఘటన స్థలానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. వెంటనే ఇప్పుడు అంత గణతంత్ర వేడుకలు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో జిల్లా కలెక్టర్ గారు సత్యశారద మేడం కూడా వస్తున్నారు. ఒకసారి సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి వస్తున్నారు. మనం చూస్తున్నాము మన విజువల్స్ లో సంఘటన గల కారణాలను కూడా ఆరాధిస్తున్నారు. ఇది చాలా సివియర్ గా ఉంటున్నారు. ఎందుకంటే ఉదయమే దాదాపు తను మద్యం తాగి చేయించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఎందుకంటే ఇది ఎప్పుడు రష్ గా ఉండేటువంటి రోడ్డు ఇది. కానీ కొంత జాగ్రత్తగా నడపాల్సినటువంటి అవసరం, ఎందుకంటే హెవీ లోడ్ ఉన్నప్పుడు కొంత రహదారిమైన కూడా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నడవాల్సినటువంటి అవసరం అయితే అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఓకే, అయితే మరికొన్ని విషయాలు కూడా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఈ ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా బయట వేరే ఆటోను కూడా ఢీకొట్టి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాక్స్తుంది. ఓవర్టేక్ చేసి టర్నింగ్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే దానికి ఉన్నటువంటి రోప్ తెగి పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా ఒకసారి చూస్తున్నాం విజువల్స్ లో. కలెక్టర్ గారు ఆశిస్తున్నారు అధికారుల్ని. ఒకసారి సంఘటన స్థలంలో కూడా చాలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడికి వచ్చారు. సంఘటన స్థలం ఎట్లా జరిగినటువంటి దానిపై కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తున్నాము సహాయక చర్యలు మాత్రం వేగవంతంగా ఉన్నాయి, కానీ ఇప్పటికే ప్రమాదం మాత్రం ఒక 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇది చాలా ఉదయమే ఇంత పెద్ద ప్రమాదంగా అక్కడికక్కడే 6 స్పాట్ డెడ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి ముందు కూడా వీళ్ళు వచ్చేటువంటి క్రమంలోనే ఇతను ఈ ట్రాక్ బోల్తా పడక ముందే ఒకసారి ట్రాక్ బోల్తా పడక ముందే తను వేరే ఆటోను కూడా ఢీకొట్టి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ విజువల్స్ చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా భయానకమైనటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. భయ్యా, హలో. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అవి. ఒక్కసారి ఆ లారీని చూడండి. ఆ లారీ వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి మెలికలు తిరుగుతూ రోడ్డు పైన పడిపోయి ఎంత దూరం ఈడ్చుకుని వెళ్ళిపోయిందో. ఆ లారీలో
ఐరన్ మెటీరియల్ని తరలిస్తూ ఉన్నారు. హెవీ వెయిట్తో ఉండే ఐరన్ మెటీరియల్ అంతా ఆ రోడ్డు పైన ఆ సమయంలో వెళ్తున్న ఆటోల పైన కార్ల పైన పడడంతో కారులో ఉన్న వాళ్ళు 5గురు చనిపోయారు. త్రిటిలో ఆ ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్న వాళ్ళు ఆ ప్రమాదం గురించి భయంగా చెబుతూ ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యాలను కూడా కలెక్టర్ కూడా అక్కడికి వచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది వాకప్ చేస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రోడ్డు పైన ఐరన్ మెటీరియల్ పడిపోవడంతో అటు ఇటు వాహనాలు నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ లారీని కూడా మనం చూడొచ్చు. లారీ తిరగబడిపోయింది, రోడ్డుకు అడ్డంగా లారీ తిరగబడిపోయింది. ఈ ఆటో చూడండి, మొదటి బాక్స్లో మనకు కనిపిస్తున్న ఆటో దృశ్యాలు ఎలా నుజ్జు అయిపోయాయో. అక్కడికి తీసుకొచ్చి అంబులెన్స్లో వాళ్ళని తరలిస్తున్నారు. డాక్టర్ల బృందం కూడా అక్కడికి చేరుకుంది. స్ట్రెచర్ పైన ఆసుపత్రికి ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని తరలిస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం. అతివేగంగా వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఈ ఓవర్లోడ్తో ఉన్న లారీ, ఐరన్ మెటీరియల్తో వెళ్తున్న లారీ రోడ్డు పైన మెలికలు తిరుగుతూ వెళ్ళి రోడ్డు పైన పడిపోయి కొన్ని మీటర్ల దూరం అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ లారీలో ఉన్న ఐరన్ మెటీరియల్ అంతా రోడ్డు పైన ఎగిరి చిందరవందరగా పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటో, 2 ఆటోలు ఒక కారుపై పడడంతో ఆటోలో ఉన్న వాళ్ళు మృత్యువాత పడ్డారు. మరి కొంతమంది గాయాల పాలయ్యారు. కలెక్టర్ కూడా అక్కడికి చేరుకునే ప్రమాదం గురించి మాట్లాడుతున్నారు. ఆ లారీ దృశ్యాలు మనం చూడొచ్చు. ఇప్పుడు నిజానికి ఆ ఐరన్ మెటీరియల్ అంతటినీ రోడ్డుపై నుంచి పక్కకు తొలగించాలి అంటే జేసీబీలు, క్రెయిన్లే కావాలి. ఇప్పుడే జేసీబీలను, క్రెయిన్లను అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ లారీని ఆ రోడ్డుపై నుంచి తీయాలి అన్నా, ఆ ఐరన్ మెటీరియల్ని పక్కకు తీయాలి అన్నా క్రెయిన్లతో మాత్రమే తీయాలి. మా ప్రతినిధి వెంకటరత్నం కూడా ఉన్నారు. వెంకటరత్నం, ఆ ఐరన్ మెటీరియల్ కింద ఎవరైనా ఉన్నారా ఇంకా? ఇక్కడ చనిపోయినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారు. ఒకసారి కలెక్టర్ సత్యసారథి మేడం గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఏం ఎంక్వైరీ చేస్తూ చేద్దాం. మేడం, ఇప్పటివరకు అయితే ఇంత ఉదయమే ఇట్లా ప్రమాదం జరిగింది, మీకు ఎంక్వైరీలు ఏమన్నా చెప్పారా మేడం? వాళ్ళతో బాధితులు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు ప్రజలని చెప్పారండి. వాళ్ళు భోపాల్ వాసులు అని చెప్పారు. మొత్తం వాళ్ళు ఒకళ్ళ అన్న చనిపోయినారు, 2 చిన్న పిల్లలు చనిపోయినారు అని చెప్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళందరూ సంచారంగా జీవించే వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ కత్తులు ఇవన్నీ చేసుకొని అమ్ముకునే వాళ్ళని చెప్తున్నారు. అయితే వీళ్ళు మార్నింగ్ వచ్చినప్పుడు ఈ ఆటో వెనక నుంచి వచ్చి ఇచ్చినారు. ఆ ఆటో డ్రైవర్ తాగేసి నడిపినట్టు ప్రైమా ఫేసిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పున్నారు. 4 చనిపోయినారు. అందులో 3 వీళ్ళ బంధువుల్లాగా ఉన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మనం తెలుసుకుంటాం అక్కడికి వెళ్ళి. ఇంకా 3 ఉన్నారు, అందులో వీళ్ళ మిసెస్ ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళు ఎవరున్నారు అనేది మనం చూస్తాం. వీళ్ళు ఇప్పుడు అక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్ళమని అడుగుతున్నారు కాబట్టి మనం తీసుకువెళ్తాము. అండ్ ఆనరబుల్ సీఎం సార్ మనకి ఆదేశం ఇచ్చారు, ఇది ఇక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడమని. ఆయన ఆదేశం మేరకు తెలిసిన వెంటనే డీసీపీ గారు కూడా ఇక్కడ వచ్చున్నారు. సో ఆయన ఆదేశం మేరకు చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఫుల్ కంప్లీట్ రిలీఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అందించడం జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేము, అది దుఃఖకరమైన విషయం. 4 చనిపోయినారని చెప్తున్నారండి. అందులో ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు 3, 2 పిల్లలు, ఒక పెద్దవాళ్ళు, మెన్ ఒకళ్ళు అని అన్నారు. ఇంకొకళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం అక్కడికి వెళ్తే తెలుస్తుంది. వీళ్ళకి సంబంధం లేదంటున్నారు. గాయపడిన వాళ్ళు 1-2 ఉన్నారు. ఒకటే ఆటో, ఒక ఆటో. ఆ నడిపిన అతను లారీ 2. ఓకే, సో 2. సో కంటైనర్ ఏదైతే ఉందో అతను తాగి ఉన్నాడు. అయితే ఇది మేము ఇప్పుడు ప్రైమా ఫేసి నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచాం. ఇది ఎందుకంటే ఇంతకు ముందు ఈ స్పాట్ ని మనం ఐడెంటిఫై చేసాము, ఇది బ్లాక్ స్పాట్ అని. సో దీని మీద కూడా వాళ్ళు అక్కడ బోర్డ్స్ పెట్టున్నారు. కొంత మెజర్స్ మేము తీసుకున్నామని చెప్తున్నారు. బట్ స్టిల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మనం ఎలాగా అవేర్నెస్, ఎనీవే మనం ఇప్పుడు కొన్ని మెజర్స్ స్టార్ట్ చేసాం, అవేర్నెస్ క్యాంపెయిన్స్. ఫర్దర్ గా ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం. ఎంజిఎం హాస్పిటల్లో ఉన్నారు. ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి మేము మాట్లాడాము. ఇక్కడ డిఎంహెచ్ఓ గారు కూడా ఉన్నారు. సో 108 వెహికల్స్ అన్ని అరేంజ్ చేశాను. సో క్విక్ గా మెజర్స్ తీసుకునే దానికైతే యాక్షన్ తీసుకున్నాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ బ్లాక్ స్పాట్ గా గుర్తించినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా యాక్సిడెంట్ జరిగాయి. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక బ్లాక్ స్పాట్ గా ఇక్కడ గుర్తిస్తున్నారు. బాధితుల దగ్గరికి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దాదాపు బాధితులు కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 4 చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బాధితులు కూడా ఆశయమా भोपाल कितना आदमी थे अभी
6 आदमी आते, 3 मर गए। 3 मर गए, 6 आदमी एक ही फैमिली का है। हाँ, एक ही फैमिली। इसकी लड़की आती 2, उसका लड़का होता और उसमें हमको मालूम नहीं, अकेला ही था। किधर जा रहा है अभी वादन पे से? इधर ही जाते थे, दूर जा रहे थे दूसरा दूसरा गाँव आता था। हर एक दिन एक गांव में रहता है। गाँव में रहता है, एक गाँव में। मालूम नहीं था हमको क्या किधर गया। कितना साल उम्र का है वो पूरा? तो मर गया था ना? 40-50 साल है। लड़की 15 साल की। नाम क्या है उनका? उसका संतोष नाम है। संतोष नाम है। हाँ, संतोष नाम। और लड़कियां हूँ ना, किरण नाम है, किरण नाम है, पूजा नाम है। संतोष, किरण, पूजा, हाँ, 3 लोग। हाँ, बच्चे भी थे ना? कौन सा है? 2 बच्चे भी कैसे अभी? बच्चे बच गए, ठीक है अभी। बच्चे हम हाँ देखने तू आए। ओके, अभी पूरा लोग ऑटो में थे अभी? आप लोग देखने के लिए आए थे? हम नहीं होते, हम दूसरा काम से आए किराए से। ऑटो में कितने जन थे? कितना जन थे ऑटो में? 6। 3 घायल हो गए और 3 बच्चे वो 3 सीरियस है। మనం చూస్తున్నాము వాళ్ళు జీవనోపాధి జరగడం కోసం, జీవనోపాధి గడుపుకోవడం కోసం ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్. వీళ్ళు దాదాపు ఇక్కడ చూస్తున్నాము వాళ్ళ సామాగ్రి కూడా ఇక్కడే ఉన్నది. ఒకసారి మనం చూస్తున్నాం ఈ సామాగ్రి కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. వీళ్ళు ఆ డేరాలు కూడా దాదాపు వాళ్ళ ఆ డేరాలు టెంట్లు వేసుకొని ఎక్కడికక్కడే వాళ్ళు పని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్లకు జీవనోపాధి కోసం దాదాపు కత్తులు, కొడవళ్ళు, అలాగే గొడ్డలు కూడా సరిచేటువంటి కార్యక్రమం ఉంది. ఇవన్నీ సామాన్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా అలాగే ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా కొంత మొత్తం 6 వెళ్తున్నారు. 2 ఆటోలలో వెళ్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాదాపు మొత్తం 4 చనిపోయారని చెప్పి అంటున్నారు. అందులో 3 అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, మేజర్లు, ఒక చిన్న పాప కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి దీని మీద కూడా గతంలో కూడా అధికారులు కూడా దీని ఒక యాక్సిడెంట్ ప్రోన్ గా వీళ్ళు యాక్సిడెంట్ అంటే బ్లాక్ పాయింట్ గా కూడా దీన్ని చిత్రీకరించడం తెలుస్తుంది. దాన్ని వీళ్ళ దృష్టిలో ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు ప్రమాద నివారణ వారోత్సవాలు అలాగే జరుగుతున్నటువంటి నేపథ్యము గత కొద్ది రోజులుగా కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా నివారించాలన్న దాని మీద కూడా వీళ్ళకు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి టైంలోనే ఈ ప్రమాదం జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తప్పిదం మాత్రం ఇక్కడ స్థానిక ఆటో వాళ్ళది కాకుండా ఆ లారీ అతను కూడా ఎవరైతే ఉన్నారో తను తాగి డ్రైవింగ్ చేసినట్టుగా ఇక్కడ ప్రాథమిక నిర్ధారణ కూడా పోలీసు అధికారులు వచ్చారు. అదే విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్ సత్యసారథ గారికి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని ఎంజీఎం ఆసుపత్రికి నిర్వహించారు. మరికొంతమంది కూడా అక్కడికి వెళ్లి మెరుగైన చికిత్స అందించడానికి కూడా వీళ్ళు ఉద్యుక్తులు అవుతున్నటువంటి నేపథ్యము. ప్రస్తుతానికి సీఎం కూడా దీనిపై కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉన్నటువంటి వాళ్ళకు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్థానిక ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆరా తీయాలని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ గారు కూడా వచ్చారు, డీసీపీ గారు అలాగే ఏసీపీ గారు అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇది హైవే మీద రోడ్డుకు మొత్తం అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కూడా కామైంది. ఈ ట్రాఫిక్ కూడా వేరే ప్రాంతాల నుంచి దారి మళ్లించి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సంఘటన స్థలం మామనూరు ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏదైతే ప్రాంతం ఉందో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలోనే మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ దాదాపు ఇంకా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇప్పటికే ఒక బ్లాక్ పాయింట్ గా దీన్ని చిత్రీకరించిన నేపథ్యంలో వచ్చేటువంటి పోయే వాహనాలు కూడా ఎప్పటికీ రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ నాయుడు పెట్రోల్ పంపుకు కొంత కూతవేట దూరంలోనే ఇక్కడ ఉంది. ఇక చౌరస్తా కూడా దగ్గర ఉంటుంది కాబట్టి కొంత సీనియర్ గా దృష్టి సాధించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఆటోలు అలాగే మనం ఒకసారి చూద్దాము. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే లైవ్ లో చూస్తుంటే లారీ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులుగా ఉంది. ఒక్కసారి లారీ కూడా ఎంత దారుణంగా బోల్తపడిందో మనం చూడొచ్చు. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని కనుక మనం చూద్దాం. ఇక్కడ నుంచి దాదాపు మనం చూస్తున్నాం ఇది ఎక్కడి నుంచి పడిపోయింది అనేది ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ చూస్తుంటే తెలుస్తుంటుంది ఎక్కడి నుండి ఆ లారీ ఎటు పడిపోయింది ఒక జరిగిన
దాదాపు ఈ ప్రాంతం అంతా అంటే దాదాపు ఓవర్టేక్ చేసుకుంటూ వర్ధనపేట నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మనం ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలోనే ఇది రోడ్డు దిగి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఒక్కసారి రోడ్డు దిగి దాదాపు ఈ ప్లేస్ మనం ఉంటున్నటువంటి ప్లేస్ లోనే ఇక్కడే దాదాపు బ్రేక్లు కొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ బ్రేక్లు కొట్టిన తర్వాత స్ట్రైట్ గా దాదాపు ఇక్కడ నుండి వెళ్తుంది. అంటే ఇక్కడ ఓవర్టేక్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇది పడిపోయినట్టు తెలుస్తుంది. మనం ఎంత స్క్రాచెస్ కూడా చూస్తున్నాం. అంటే ఇక్కడ నుండి జారుకుంటూ వెళ్ళింది. జారుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి దాదాపు మనం చూస్తుంటే ఈ విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకేసారిగా దాదాపు పెద్ద హెవీ లోడ్ ముందుకు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి ఆ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఈ పడిపోయినటువంటి క్రమంలోనే ఇక్కడ మనం చూస్తున్నాము దాదాపు పెద్ద హెవీ లోడ్ కావడంతో ఈ లారీని కూడా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీలు అలాగే ఏవైతే వెహికల్ ని తీసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా క్రేన్లు పెట్టి అలర్ట్ గా చేస్తున్నారు. ఒక్కసారి మనం ఇటు వెళ్ళి చూద్దాము. ఇది ప్రమాదం కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాద నివారణ వారోత్సవాలు కూడా ఉంటున్నాయి. ఒక్కసారి మనం ఆటో ప్రాంతాన్ని కూడా మనం పరిశీలిద్దాము. చాలా ఎంత పెద్ద ఘోరమైనటువంటి పరిస్థితి అంటే దీనికి చాలా మాటల్లో వర్ణించేటువంటి పరిస్థితులు చాలా దారుణం. అంటే రోడ్డుకు అడ్డంగా కూడా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆటో కూడా మొత్తం నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఈ ఆటోకు సంబంధించి లారీలో ఉన్నటువంటి దాదాపు అన్ని ఎక్కడ పగిలిపోయాయి. ఈ ఆటో మాత్రం ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా ఈ ఆటోన అన్నట్టు కూడా గుర్తించే పరిస్థితులు ప్రస్తుతానికి లేదు. దాదాపు ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా సీవియర్ గా మాత్రం కనిపిస్తుంది. ముందు భాగం నుంచి చూస్తే తప్ప ఇది ఆటో అని అర్థమవుతుంది, కానీ లోపల మొత్తం చాలా సీవియర్ గా కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని కూడా దాదాపు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా తమ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కలుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ రక్తపు మరకలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా పోయింది ఆటో కూడా. ఇక్కడ ముంగట లారీ కూడా ఎంత తీవ్రంగా అంటే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ లారీని వెంటనే తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా కూడా కొంతమంది మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే ఇది ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, అలాగే ఒక బ్లాక్ పాయింట్ గా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా మనం స్థానికులు కూడా చాలా తీవ్రంగా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా స్థానికులతో మాట్లాడడం. మీరు ఎక్కడ మీ స్థానిక ఇక్కడ ఇద్దరు కూడా యాక్సిడెంట్ జరిగినాయి. నెలకొకటి మరి నెలకొకటి జరుగుతున్నా ఏమైనా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు స్పీడ్ వల్లనేనా? ఓకే. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మనం ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూసినట్టయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి. భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ కాలనీలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా. చెప్పండి సార్, ఇదివరకు మొత్తం ఇది ఒక బ్లాక్ గా అధికారులు గుర్తించిన నేపథ్యంలో మరి గుర్తించామని చెప్పంటున్నారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోవడం వల్ల ఒక 4 ప్రాణాలు స్పాట్ లో కోల్పోయినటువంటి పరిస్థితి. అది కూడా ఒక గణతంత్ర దినోత్సవం రోజున ఎట్లా ఉంటుంది, అసలు ఎట్లా అనిపిస్తుంది? ఈ సంఘటనకు సంబంధించి బ్లాక్ పాయింట్ గుర్తించడం కూడా ఎందుకు చర్యలు తీసుకోలేనుకోవచ్చు? దాదాపుగా 10 నుంచి 15 సంవత్సరాల కాలంగా ఏదైతే ఖమ్మం హైవే నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు దాదాపుగా ఈ ప్రాంత వాసులం అందరం కూడా నెలలో 2 నుంచి 4 యాక్సిడెంట్ విన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, ఖమ్మం హైవే నుంచి వచ్చే అనేక మంది ఈ రోడ్ల మీద వచ్చేటువంటి ప్రజలు చనిపోయే పరిస్థితి ఉన్నది. అనేక రోజులుగా చెప్తా ఉన్నాం డివైడర్లు ఏర్పాటు చేయాలి అని చెప్పి. కానీ కార్పొరేషన్ కు విన్నవించిన, కలెక్టర్ గారికి విన్నవించిన, అనేక సార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు విన్నవించిన డివైడర్లు ఏర్పాటు మాత్రం ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ఏదైతే నాయుడు పెట్రోల్ బంక్ పంతిని వరకు ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ దాదాపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా కొన్ని పెద్ద పెద్ద రోడ్లు ఏర్పాటు చేసి టోల్ గేట్లు కూడా పెడుతున్నటువంటి సందర్భం. అయితే ఇది ఎప్పటి నుంచో పరిగణలో తీసుకుంటున్నటువంటి నేపథ్యం. కానీ అక్కడ 4 లైన్ల రహదారి కాకపోవడానికి కారణం ఎందుకంటే మెయిన్ ఎయిర్పోర్ట్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చర్యలు తీసుకోవాలి? ఇంకా పేరుకు అభివృద్ధి చెప్తా ఉన్నారు. మనం ఏదైతే బ్లాక్ పాయింట్ గా గుర్తించామని చెప్తున్నారు నేషనల్ హైవే వాళ్ళు, కానీ సేఫ్టీ మెజర్స్ ఎక్కడ కూడా తీసుకున్న పాపన పోలేదు. సేఫ్టీ మెజర్స్ అంటే డివైడర్లు కావచ్చు, లేదంటే స్పీడ్ బ్రేకర్లు కావచ్చు, లేదా సేఫ్టీ మెజర్స్ స్ట్రీట్ సెంట్రల్ లైటింగ్ వర్క్స్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటి వరకు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన విధంగా వివరించిన కారణంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు గాల్లో తెలిపే పరిస్థితి ఇవాళ కనబడతా ఉన్నాయి. చాలా రోజుల నుంచి కార్పొరేషన్ లో అటు కమిషనర్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, స్థానిక మంత్రివర్యులకు అందరికీ కూడా డివైడర్లు ఏర్పాటు చేయాలి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మార్లు కోరినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరు కూడా పట్టింపు లేని కారణంగా ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే సేఫ్టీ మెజర్స్ కానీ డివైడర్లు కానీ
సెంట్రల్ లైటింగ్ అని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుందని చెప్పి తెలియజేస్తాం. ఓకే, ఇక్కడ దాదాపు ఏంటంటే హైదరాబాద్ కు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలకే ఎక్కువగా గురవుతున్నటువంటి కారణాలు గతంలో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు గ్రేటర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా దీన్ని అభివర్ణిస్తున్నటువంటి క్రమంలో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఆ స్థాయిలో ఉంటున్నాయా? మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా పేరుకు మాత్రమే గ్రేటర్ వరంగల్, పేరుకు మాత్రమే అభివృద్ధి, కానీ గ్రేటర్ వరంగల్ అంతా కూడా అభివృద్ధికి దృఢంగా ఉంది. ఏదైతే వరంగల్ నుంచి ఖమ్మం హైవే ఉందో చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో ప్రతి నెలల 2 నుంచి 3 ఇన్సిడెంట్ మనం జరిగేది మనం గమనిస్తా ఉన్నాం. సేఫ్టీ మెజర్స్ పెట్టాలని చెప్తా ఉన్నాం, డివైడర్ పెట్టాలని చెప్తా ఉన్నాం, కానీ ఏ రోజు కూడా అధికారి ఇవాళ కలెక్టర్ గారు చెప్తున్నారు బ్లాక్ స్పాట్ గా గుర్తించినామని. మరి బ్లాక్ స్పాట్ గా గుర్తించినప్పుడు సేఫ్టీ మెజర్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, డివైడర్ పెట్టాల్సిన అవసరం ఉన్నది, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అది ఇది కూడా పట్టించుకుని కారణంగానే ఇవాళ ఇట్లాంటి మేజర్ యాక్సిడెంట్ జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే సేఫ్టీ మెజర్స్ పెట్టాలో బ్లాక్ పాయింట్ అంటున్నారో ఆ బ్లాక్ పాయింట్ లో సేఫ్టీ మెజర్స్, డివైడర్స్, అదే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం లారీని మొత్తం ట్రాఫిక్ నుండి కూడా అది తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 జేసీబీలతోటి కూడా దాన్ని అక్కడికి చేసి రోడ్డుకు అడ్డంగా దాన్ని తిప్పించి లారీని కూడా తీసినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఒక బ్లాక్ స్పాట్ గా గుర్తించామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. కానీ గుర్తించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారని చెప్పి స్థానికులు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మామూలు ఎయిర్పోర్ట్ తో పాటు ఇక్కడ 4th బెటాలియన్ పోలీస్ బెటాలియన్ కార్యాలయం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇటు నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి కాబట్టి ఆ ప్రధాన రహదారి దగ్గర కూడా వెళ్తున్నటువంటి క్రమంలో కూడా అనేక ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బ్లాక్ స్పాట్ గా గుర్తించడం ప్రాముఖ్యత కాదు, కానీ ఆ గుర్తించిన వాటిని కూడా వెంటనే చర్యలు తీసుకొని దానికి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆ విజువల్స్ లో చాలా చూస్తున్నాం అండి, ఎక్కడికక్కడ ఖరాబ్ అయిపోయినట్టుగా విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే 4 చనిపోయినటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళను కూడా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలవి. ఇప్పుడు అక్కడ కలెక్టర్ కూడా చేరుకున్నారు. ఈ ప్రమాదంలో 4 చనిపోయారు, మరి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఐరన్ లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డు పైన తిరగబడిపోయింది. ఒకసారి ఆ తిరగబడిపోవడంతో ఐరన్ లోడ్ మొత్తం రోడ్డు పైన చెల్లాచెదురుగా పడిపోయింది. ఆ స్తంభాలన్నీ కూడా రోడ్డు పైన పడిపోవడంతో ఆటోను కూడా అవి ఢీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు చనిపోయారు. ఆటోలో ఆ సమయంలో కేవలం సంచార జాతులు వాళ్ళు వివిధ ఊళ్ళలో రకరకాల పనులు చేసుకుంటూ పొట్ట పోసుకునే వాళ్ళు మృత్యువత పడ్డారు. ఇప్పుడు నిరుపేదల వాళ్ళు ఆటోలో ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కలెక్టర్ ఆ వివరాన్ని అందించారు. ఇప్పటికీ అక్కడికి క్రేన్లను తీసుకుని వచ్చి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన లారీని పక్కకి తొలగిస్తున్నారు. అలాగే రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ఐరన్ మెటీరియల్ని కూడా పక్కకి తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో 4 చనిపోయారు. లారీని చూడండి ఒకసారి. ఆ లారీ మొత్తం అందులో ఉన్న ఐరన్ లోడ్ అంతా రోడ్డు పైన చిందరవందరగా పడిపోయింది. లారీ తిరగబడిపోయింది. దీనికి కారణం అతివేగం. ఈ ఆటో డ్రైవర్ కూడా మధ్యమత్తులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉన్నతాధికారులందరూ కూడా జిల్లా స్థాయి ఉన్నతాధికారులందరూ ప్రమాద స్థలం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఆ కారు పైన కూడా పడినాయి. ఆ కారు కూడా ఆ ఐరన్ లోడ్ ఐరన్ స్తంభాలు ఆ వస్తువులు ఆ కారు పైన కూడా పడ్డాయి. ఆటోలో ఉన్న వాళ్ళు మాత్రం మృత్యువత పడ్డారు. అడ్డంగా ఉన్న ఆ లారీని క్రేన్ సాయంతో పక్కకు తొలగిస్తున్నారు. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.